ఇవాళ వచ్చింది చైతన్య జీమ్డ్ యూనివర్సిటీ అందమైన కాలేజ్ స్టూడెంట్. ముందుగా హార్టీ వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ స్పెషల్ స్టూడెంట్ షో. ఇంకా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, చెప్పండి. ఎంతసేపు ఉంటారో ఉండండి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో బోలమ్మో. రవి, నీకుంటుంది ఒకటే ముక్కు, నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నాకు కిక్కు, నువ్వే నా లక్కు. వంకాయ టెంకాయ, రవి బాగుంటుంది నీ మెడకాయ. బాగుంటుంది నా మెడకాయ, నువ్వే నా గుండెకాయ. నమ్మేసింది. నేను కొడితే మూతి పగులుద్ది, రవి నీ స్టైల్ అదిరుద్ది. నీ పల్స్ ఏంటి ఇలా కొట్టుకుంటున్నాయి? నార్మల్ గా పల్స్ చూస్తారు. పల్స్ ఏంటన్నా చూడొచ్చేది. నీ పల్స్ ఏంటి ఇంత నార్మల్ గా కొట్టుకుంటున్నాయి? మనిషిని కాబట్టి. నావేమో చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. అవునా? నువ్వు మనిషి నేను. కొట్టుకుంటుంది. నా పల్స్ రవి రవి అని కొట్టుకుంటున్నాయి. సరే కానీ ఏం చేసా ఇంతసేపు? ప్రపంచాన్ని అందంగా మారుస్తున్నా. దానికి నన్నెందుకు దుడుస్తున్నావు? ప్రపంచం నువ్వే కదా రవి. 1 అవర్ అంటే గంట. అవునా? 1 అవర్ అంటే గంట, నువ్వు నేను జంట, మనం కలిసి పండిద్దామా పంట. మీ డాడీకి పొలం ఉందా? 7 acres ఉంది. అందులో నేను మొత్తం పెట్టుకోను, ఒక 6.5 నాకు ఇచ్చేయి. ఓకే, పండిద్దాం. నువ్వు బయలుదేరు. వీళ్ళ నేర్చుకుంటే ఇదే కాన్సన్ట్రేషన్ చదువు మీద పెడితే IAS IPS అవుతారు మీరు. ఓకే, ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మేడం సార్. సో గేమ్ ఏంటంటే ఇటు 4 బెలూన్స్, ఇటు 4 బెలూన్స్ ఉన్నాయి. మీ చేతిలో హ్యామర్లు ఇచ్చారు. ఎవరైతే ఫస్ట్ ఈ 4 బెలూన్లు పటా 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 పగలగొట్టి ముంగంటున్న బెలూన్ ని పగలగొట్టి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి నాకు హైఫై ఇస్తారో ఆ టీం నే ప్రశ్న అడుగుదాం జరుగుతుంది. ఓకే, 3 ప్రశ్నలు అడుగుతా. రెండింటికి కరెక్ట్ సమాధానం చెప్తే ఆ టీమే విన్నర్స్. గాట్ ఇట్? నేను 3, 2, 1 గో అన్న వెంటనే 4 బెలూన్స్ ఫాస్ట్ గా కొట్టేయాలి. ఆ ఎదురుగా ఒక రెడ్ బెలూన్ వస్తే ఆ రెడ్ బెలూన్ పగలగొట్టాలి. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. నువ్వు 2 బెలూన్లు ఎగరగొట్టినావు. 3 పగలగొట్టినా. అది ఎగిరిపోయినాయి, ఎగరగొట్టినావు అంటారు దాన్నే. నువ్వు 4 బెలూన్లు పగలగొట్టినావు. అక్కడికి వెళ్ళి 2 కొట్టారు, పగలలేదు, అది గాలి పోయి పుస్తని ఎడుకుపోయింది. కాబట్టి ఇక్కడ 4 బెలూన్లు సరిగ్గా పగలగొట్టావు కాబట్టి మీకే ఇస్తున్న ఛాన్స్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే సింహ అనే పేరు ఉండే ఏవైనా 5 సినిమా పేర్లు చెప్పండి. సింహాద్రి, 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 నరసింహ, నరసింహ, మహావతార్ నరసింహ, సమరసింహారెడ్డి. రైట్ ఆన్సర్. చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. 3, 2, 1 go.
క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఈ పాయింట్ కూడా మీదైతే అడ్రస్ లేకుండా ఓడగొట్టేయచ్చు వీళ్ళని. నాని సినిమా పేర్లు ఏవైనా 4 చెప్పండి, కానీ టైటిల్లో మాత్రం 2 అక్షరాలు ఉండాలి. ఈగా నాని నాని మహేష్ బాబు సినిమా. జెర్సీ. 3, 2, 1 టైమ్ అప్. జెర్సీ, ఈగా. వాళ్ళు చెప్పారు కదా, నువ్వు చెప్పింది ఏంది మరి? సరే నాకు 3 చెప్పు. హాయ్ నాన్న. హాయ్ నాన్న 3 అక్షరాలు అవి. వి 2 అక్షరాలు. హిట్ హిట్. ఇంకా హిట్ 1, హిట్ 2, హిట్ 3. నేను వెనకాల నుంచి ఆన్సర్ రావద్దని చెప్పిన, మీరు కరెక్ట్ ఆన్సర్లు చెప్పినా మీ టీం డిస్క్వాలిఫైడ్. 2 పాయింట్స్ తో విన్నర్. పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ఓకే, మీకు ఆ నాని పాట తెలుసు కదా, ఏమండోయ్ నాని గారు. అందులో సాయి పల్లవి నాని ఒక స్టెప్ వేస్తారు. మీ ముగ్గురిట్లో ఇప్పుడు నువ్వు నాని అన్న సాయి పల్లవి అన్న ఆపోజిట్ గా వీళ్ళిద్దరిలో ఒకరిని తెచ్చుకో. ఆ పాట చేయాలి ఇప్పుడు. 3, 2, 1 మ్యూజిక్. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ once more. Your time starts for the third question. Go. క్వశ్చన్ 3వ పాయింట్ కూడా వీళ్ళకే సొంతం అవుతుంది అనుకుంటే చాలా ఈజీ క్వశ్చన్. జాగ్రత్త వినండి. ది సూపర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, ఆయన డైరెక్షన్ లో వచ్చిన 4 సినిమా పేర్లు, అందులో నటించిన హీరో పేరు చెప్పాలి. పోకిరి మహేష్ బాబు, ఇస్మార్ట్ శంకర్ రామ్, లైగర్ విజయ్ దేవరకొండ, ఇంకొకటి టెంపర్ ఎన్టీఆర్. వెనకాల నుంచి క్లియర్ గా ఒక ఆన్సర్ వచ్చింది. అది ఎవరో వెనకాల చూస్తే నీకు అర్థం అవుతుంది. నువ్వు వెనకాల చూడు. ఆవిడే సిగ్గుపడుతుంది కాబట్టి ఆన్సర్ చెప్పు. లాస్ట్ ఆన్సర్ టెంపర్ ఎన్టీఆర్. 4 అన్నా 4 వచ్చినాయి, కానీ వెనకాల నుంచి క్లియర్ గా ఇన్నర్ కాబట్టి ఇంకోటి ఆన్సర్ కూడా తీసుకోవట్లేదు. డిస్క్వాలిఫై చేసి మీరు గెలుచుకున్న 2 పాయింట్స్ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి రౌండ్ విన్నర్. చూసారా, మీరు బెలూన్ పగలగొట్టి నేను క్వశ్చన్లు అడిగి ఆన్సర్ చెప్తే ఇలా డాన్స్ చేయొచ్చు, కానీ ఇప్పుడు వీళ్ళు గెలిచారు. నేనేదో మీ సంతోషం కోసం అలా 2 పాయింట్స్, ఈ పాయింట్ డిస్క్వాలిఫై చేస్తున్నాం, కానీ ఉన్న 2 పాయింట్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అట్లా మీరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని చూసే అంతే. కాబట్టి జీవితంలో ఇది లాస్ట్ వార్నింగ్. మీ టాలెంట్ ని మీరు నమ్ముకోండి, అవతల టాలెంట్ మీద పడకండి. రౌండ్ విన్నర్. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి సెకండ్ రౌండ్ లో రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు రాయడం రావాలి. అది రాసింది అవతలోడికి అర్థమయ్యేలాగా ఉండాలి. సో నాకు ఈ టీం నుంచి 3 కావాలి, ఈ టీం నుంచి 3 కావాలి. అది ఏం గేమో మీరు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఉన్న చోట ఎవరైతే అందంగా క్యూట్ గా సిగ్గుపడతారో, ఓకే, ప్రతి అమ్మాయికి సిగ్గు అనేది ఒక ఆభరణం లాంటిది కాబట్టి, ఓకే, క్యూట్ గా సిగ్గుపడండి. ఎవరైతే క్యూట్ గా సిగ్గుపడతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే, ఓరయ్యో సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. ఆల్రైట్, సో ఇప్పుడు మనం ఆడబోతున్నాం అట్లుంటది. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆ క్వశ్చన్లకు మీరు ఆన్సర్లు రాయాలి. సో 3 రాసినా ఓకే, 3లో 1 రాసినా ఓకే. మీరు రాసింది అనుకొని క్లియర్ గా రాయండి. నేను 6 క్వశ్చన్లు అడుగుతా, 6టికి ఎవరైతే ఎక్కువ సమాధానాలు కరెక్ట్ గా ఇస్తారో వాళ్ళే విన్నర్. గరెట్?
ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం సార్ హైట్ పెరిగారు? కింద హీల్ వేసా దానివల్ల హైట్ పెరిగా. సార్ అందంగా అనిపిస్తున్నారు. అందంగా స్టూడెంట్స్ ఉన్నప్పుడు సార్ అందంగానే ఉంటాడు కదా. కూర్చోండి 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 కూర్చోండి. ఇప్పటి వరకు చేసిన లెక్కలు చాలు. ఇప్పటి నుంచి సీరియస్ అయిదాం చదువులా. ప్యాడ్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్నావు. ఏవి నీవి? ఇగోయి సార్. పట్టుకొని నిల్చో. నీదేది? ఇగో క్లాస్ కి వస్తున్నట్టు తెలుసు కదా. ఆమె ప్యాడ్ పట్టుకొని నువ్వు ఎందుకు కూర్చున్నావు? సార్ బయట ఉంది సార్. నువ్వు కూడా బయట ఉండేది ఉండే. వీళ్ళు చూడు ఎంత డీసెంట్, ఎంత ముగ్గురు తెచ్చుకున్నారు. తెల్లగా ఉంటే సరిపోదు, ప్యాడ్లు పెన్లు తెచ్చుకోవాలి. అందరు ఇట్లాంటి స్టూడెంట్స్ అందరు నాకే దొరుకుతారు. సరే కూర్చోలే, అలానే మేనేజ్ చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు 6 ప్రశ్నలు అడుగుతా. 6 ప్రశ్నలకి 4 కరెక్ట్ సమాధానాలు చెప్తే ఆ టీం గెలిచిపోద్ది. నో చీటింగ్ ఇన్ మై క్లాస్. మొదటి ప్రశ్న, ఈటీవీ న్యూస్ మీ ఇంట్లో మీ డాడీ ప్రతిరోజు చూస్తాడు. రాత్రి ఏ సమయానికి వస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్, ఈ షో తగ్గేదేలే ఊరూరా పోయి ఇంతకు ముందు లేడీస్ తో చేసాం. ఆ షోకి ఒక యాంకర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, చాలా ఎలిగెంట్ గా ఉంటాడు, ఆల్మోస్ట్ దిగొచ్చాడా అన్నట్టే ఉంటాడు. ఆ యాంకర్ పేరు రాసి ఆ షో పేరు రాయండి. ఓకే, థర్డ్ క్వశ్చన్, ట్విన్ సిటీస్ అని వేటిని అంటాం? ఫోర్త్ క్వశ్చన్, ద బ్యూటిఫుల్ లేడీ ఇంద్రజ గారు జడ్జ్ గా వస్తున్న ఈ టీవీలో ఒక షో, దాని పేరేమి? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5. యావరేజ్ గా స్టూడెంట్స్, ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ బంక్ కొట్టి ఎక్కడెక్కడ వెళ్తారు? ఏవైనా 3 ప్లేసెస్ రాయండి. 5, 4, 3, 2, 1. ఈటీవీ న్యూస్. ఫస్ట్ క్వశ్చన్, ఈటీవీ న్యూస్ ఏ సమయానికి వస్తుంది ప్రతిరోజు? 9 PM. 9 PM to 9:30. 9కి వస్తుందా 9:30కి వస్తుందా? 9 PM to 9:30 PM. నేను ఎప్పటి వరకు వస్తాను అడిగినా, ఎప్పుడు వస్తాను అడిగినా? మేము చెప్పినాం. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, తగ్గేదేలే కంటే ముందు ఊరూరా పోయి లేడీస్ అందగాడు, మహానుభావుడు, అందులో తెలివైన వాడు చాలు సార్. చాలా. ఇట్రా 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 ఇట్లా కూర్చో. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ సింగిల్. రవి ఒక గుణవంతుడు, రవి ఒక అందగాడు, సంస్కారవంతమైన సోపు వాడేవాడు. వద్దు సార్, అలాంటివి చెప్పకండి. వాడి గురించి తెలియదా? రవి గురించి 3 ముక్కలు చెప్పు. 3 ముక్కలు. చేయబట్టు చేయబట్టు. ఆ అందమైన యాంకర్ ఎవరు అని అడిగారు. రవి. రైట్ ఆన్సర్. ట్విన్ సిటీస్ ని ఏమని అంటాం? ఏం రాసిర్రు? సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాదేనా? కే సముద్రం ఏంది? వరంగల్. ట్విన్ సిటీస్ అని హైదరాబాద్ లో ఉంటారు, తెలియదా? ట్విన్ సిటీస్ ఏమంటారు? ఆన్సర్ ఏంటి? సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్ కాల్డ్ ది ట్విన్ సిటీస్ ఇన్ తెలంగాణ. ఇంద్రజ గారు సోఫా మీద కూర్చొని జడ్జ్ చేసే షో ఏంటి? సిర్దేవి డ్రామా కంపెనీ. సిర్దేవి జయప్రదనా? జయప్రద అని రాసిన కానీ తప్పది. శ్రీదేవి డ్రామా కంపెనీ. జయప్రద గారు ఎందుకు వచ్చారు? ఇంద్రజ గారికి జయప్రద గారు అంటే ఇష్టం, అందుకే వచ్చారు. ఎప్పుడు చెప్పింది నీకు? మొన్న.
కళ్ళలో. నిద్రలో కల్లో వచ్చి చెప్పిందా ఆవిడ? జయప్రద గారు అని చెప్పిందా? వెరీ గుడ్. శ్రీదేవి డ్రామా కంపెనీ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్. స్టూడెంట్ బంక్ కొట్టి 7కి వెళ్తాడు, 3 ప్లేసులు రాయండి. సినిమా హాల్, పార్కు అండ్ మ్యాక్సిమం అయితే క్యాంటీన్కి వెళ్తాడు. నువ్వు పార్కులు ఫస్ట్, మూవీస్, దాని తర్వాత కేఫ్. ఓకే ఇది రైట్ ఆన్సర్. కానీ మీకు వచ్చిన టోటల్ గా 5 పాయింట్స్ మీకు వచ్చినాయి టోటల్ గా. కాబట్టి గెలిచింది ఎవరు? రాములానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే చైతన్య జీన్ యూనివర్సిటీ నుంచి ముగ్గురికి 3 గిఫ్ట్స్. కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి మంటూనే పిల్లదో. ఇది స్టూడెంట్ స్పెషల్. లెట్స్ స్టార్ట్. శివంగివే. సో శివంగివేలో ఇక్కడ మేము భోజనాలకు పెట్టినట్టు పెట్టినాం చైర్లు. అవి 1 by 1 ఈ చైర్ మీద పెట్టి మీ పార్టిసిపెంట్ ని కూర్చోబెట్టాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ చేశారు అనుకుందాం గేమ్. నువ్వు వచ్చి కూర్చుంటావు ఫస్ట్. ఓకే కూర్చున్న తర్వాత మళ్ళీ దిగిన తర్వాత నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఈ చైర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈవెన్ ఇందులో కూర్చోబెట్టాలి. ఆమె దిగుతుంది, నెక్స్ట్ చైర్ తీసుకొని వస్తుంది, ఆమెను కూర్చోబెడుతుంది. అలా మీరు కూర్చుంటుండాలి, దిగాలి. కూర్చున్న వాళ్ళు దిగి ఇంకో చైర్ ని యాడ్ చేస్తూ ఉండాలి. ఎవరైతే మాక్సిమం చైర్స్ వాడి హైట్ లో కూర్చుంటారో వాళ్ళే విన్నర్. అర్థమైంది కదా గేమ్? మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే అదే ట్వింకిల్ లిటిల్ స్టార్ తెరిచుంచైతే కోరి ఫ్రంట్ డోర్ Time is 1, 2, 3, 4, 5, 6 చైర్స్ వాడారు. వెరీ గుడ్. మీ దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు ఉన్నారు, సన్నగా ఎగురుతూనే ఉండాలి. మీ టార్గెట్ ఇస్ 7. ఆల్ ది వెరీ బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. 1, 2, 3, 4, 5, 6. మీరు కూడా 6 చైర్స్ పెట్టారు, కానీ ఎక్కడో వాళ్ళు 7th చైర్ కూడా పెట్టారు, కానీ ఎక్కలేదు అంతే. కానీ 7th చైర్ వచ్చింది, కానీ మీరు 6 చైర్స్ దగ్గర ఆగారు. కాబట్టి we have a clear winner.
ఓకే సో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. "30 years of ETV excellence and తగ్గేదలే స్పెషల్ షీల్డ్ టు అ స్పెషల్ పర్సన్." వచ్చి పర్ఫామ్ చేయలేదు, వచ్చి మధ్యలో ఆటలాడలేదు, కానీ షీ వాజ్ ఆల్ ది వైల్ వెరీ బ్యూటిఫుల్ విత్ అ స్మైల్. అలా బ్యూటిఫుల్ గా చీర కట్టుకొని నా వెనకాలని నిల్చొని షీ వాజ్ స్ప్రెడింగ్ బ్యూటీ ఆల్ అరౌండ్. అండ్ ఆ స్పెషల్ పార్టిసిపెంట్ వచ్చేనా. Alright, so that brings to the end of this episode. Mali next episode lo kalusukundam. Until then, keep smiling and keep saying